హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఈ ప్రపంచంలో మనకు కనిపించని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. రాత్రి నిశ్శబ్దంలో వినిపించే కొన్ని శబ్దాలు, మనకు అర్థం కాని కొన్ని నీడలు, కొన్ని కథలు కేవలం కథలు కావు, అవి నిజంగా ఎక్కడో జరిగిన సంఘటనలు. ఈరోజు మీరు వినబోయే కథ మీకు భయం పుట్టించవచ్చు. కాబట్టి లైట్స్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ధైర్యంగా వినండి. మన స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం చివరిలో ఒక పెద్ద పాత ఇల్లు ఉంది. ఆ ఇల్లు రవి తాతగారి ఇల్లు. రవి చిన్నప్పుడు అక్కడికి వచ్చేవాడు. కానీ చాలా సంవత్సరాలుగా ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఒకరోజు రవి తన తాతగారి ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ముందుగా శుభ్రం చేయడానికి అక్కడికి వచ్చాడు. ఇంటి తలుపు తెరిచిన వెంటనే ఒక చల్లని గాలి లోపల నుంచి బయటకు వచ్చింది. ఇల్లు మొత్తం దుమ్ముతో నిండిపోయింది. పాత ఫర్నిచర్, పాత ఫోటోలు, పగిలిన అద్దాలు. రవి ఒక్కో గది తెరిచి చూస్తూ శుభ్రం చేస్తూ వెళ్ళాడు. కానీ ఇంటి చివరిలో ఒక చిన్న గది తలుపు మాత్రం తాళం వేసి ఉంది. రవి ఆశ్చర్యపోయాడు. ఈ గది గురించి తాతగారు ఎప్పుడూ చెప్పలేదు అని అనుకున్నాడు. అతను చుట్టూ వెతికాడు, కానీ తాళం చెవి కనిపించలేదు. చివరికి ఒక రాయి తీసుకొని తాళం పగలగొట్టాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల చాలా చీకటిగా ఉంది. రవి ఫోన్ లైట్ ఆన్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆ గదిలో దాదాపు ఏమీ లేదు. కేవలం ఒక పాత టేబుల్ మాత్రమే ఉంది. ఆ టేబుల్ మీద ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది. రవి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో తీసుకుని చూశాడు. ఆ ఫోటోలో ఒక తెలియని వ్యక్తి నిలబడి ఉన్నాడు. కానీ అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. జుట్టు ముఖం మీద పడిపోయింది. రవి నవ్వుకున్నాడు. ఇంత చిన్న విషయం కోసం ఈ గది తాళం వేశారా అని అనుకున్నాడు. ఆ ఫోటోను తీసుకొని వెళ్ళి తన గదిలో టేబుల్ మీద పెట్టాడు. ఆ రాత్రి రవి అక్కడే నిద్రపోయాడు. అర్ధరాత్రి అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో అతను అదే గదిలో నిలబడి ఉన్నాడు. కానీ అతని వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. దిగ్గున లేచి కూర్చున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను టేబుల్ మీద ఉన్న ఫోటోని చూశాడు. అప్పుడు అతను ఒక్కసారిగా గడ్డ కట్టుకుపోయాడు. నిన్న ఫోటోలో ఒక మనిషి మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫోటోలో రవి కూడా నిలబడి ఉన్నాడు. అతని ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. రవి భయపడ్డాడు. ఇది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. బహుశా ఇప్పుడే పీడకల వచ్చింది కదా, ఆ భ్రమలో ఉన్నట్టున్నాను అని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు. రెండో రోజు ఉదయం మళ్ళీ ఫోటో చూశాడు. ఈసారి ఫోటోలో రవి ఇంకాస్త దగ్గరగా కనిపిస్తున్నాడు. ముఖం మీద భయం కనిపిస్తోంది మరియు వెనకాల నల్లటి నీడ కనిపిస్తోంది. రవి గుండె వేగంగా కొట్టుకుంది. అతను వెంటనే ఆ ఫోటోని బయట చెత్తలో పడేశాడు. ఆ రాత్రి మళ్ళీ నిద్రపోయాడు. అర్ధరాత్రి ఒక శబ్దం వినిపించింది. రవి లేచాడు. మళ్ళీ శబ్దం. అది అతని గది టేబుల్ దగ్గర నుంచి వస్తుంది. అతను నెమ్మదిగా లైట్ ఆన్ చేశాడు. టేబుల్ వైపు చూశాడు. అక్కడ ఆ ఫోటో మళ్ళీ ఉంది. రవి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అతను నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఫోటో చూశాడు. ఈసారి ఫోటోలో రవి ఆ నల్లటి నీడకి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆ నీడ చెయ్యి రవి భుజం మీద ఉంది. కింద ఒక చిన్న వాక్యం కనిపించింది. నీకు ఇంకొంచెం సమయం మాత్రమే. రవి భయంతో బయటకు పరిగెత్తాడు. కొన్ని రోజుల తర్వాత ఊరి వాళ్ళు ఆ ఇంటికి వచ్చారు. ఇంటి తలుపు తెరిచి ఉంది. లోపల ఎవరూ లేరు. కానీ టేబుల్ మీద ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో రవి నిలబడి ఉన్నాడు. అతని వెనకాల ఒక నల్లటి నీడ నిలబడి ఉంది. కింద ఒక వాక్యం ఉంది. తరువాత ఎవరు